సినిమా వినోదం మాత్రమే. కానీ సినిమా దోపిడీ ఎప్పటికీ కూడా కాకూడదు. సినిమా వినోదం మాత్రమే. కానీ సినిమానే జీవితం కాదు. సినిమానే సర్వస్వం కాదు. సినిమా హీరోలపైన అభిమానం ఒక స్థాయి వరకు మాత్రమే ఆరోగ్యకరం, అంతకు మించి చాలా ప్రమాదకరం. సినిమా హీరోల కన్నా మన తల్లిదండ్రులే మనకు గొప్ప. మన తల్లిదండ్రుల మీద సినిమా హీరోల మీద చూపించే అభిమానంలో 10% చూపించండి. ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. ఇది ఏ హీరోనో ఏ హీరో సినిమాలని అభిమానులను ఉద్దేశించో లేదంటే ఒక సినిమాని ఉద్దేశించో నేను చెప్తున్నది కాదు. అందరి హీరోలు, ఇండియాలో ఉన్న అందరి హీరోలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి హీరోలు, చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మెగాస్టార్ గారు కావచ్చు, ప్రభాసు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఎవరైనా సరే వాళ్ళ హీరోలు, వాళ్ళ అభిమానులు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే సినిమా అనేది ఒకప్పుడు మనందరికీ వినోదం, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేది. నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ, దానికి తగ్గట్లు రేట్లు ఉండేవి. పేదవాడి దగ్గర నుంచి, మధ్యతరగతి వాడి దగ్గర నుంచి, ధనికుల దగ్గర నుంచి ఎవరి రేంజ్కి వాళ్ళ తగ్గట్లు టికెట్ కొనుక్కొని ఫ్యామిలీతో సహా సినిమాని చక్కగా చూసి ఎంజాయ్ చేసి వచ్చేవాడు. కానీ రాను 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 హీరోల రెమ్యునరేషన్ పెరిగిపోవటం, సినిమా ఖర్చుకు సంబంధించిన నిర్మాణం పెరిగిపోవటం, టికెట్ రేట్లు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, ఇప్పుడు ఏకంగా బుకింగ్లోనే 1200 రూపాయల సినిమా టికెట్ అమ్మే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు ఇలా జరుగుతుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా సినిమా రేట్లు, సినిమా టిక్కెట్లకు పెట్టలేకే కదా ఓటీటీలు అభిమానాన్ని చూరుకుంటూ ఉన్నాయి. పైరసీని కూడా చాలామంది ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు? 1000 రూపాయలు పెట్టి సినిమా టికెట్కి కొనే బదులు ఫోన్లో చూసుకోవచ్చు కదా అని. పైరసీ భూతాన్ని నేను ఇక్కడ ఎంకరేజ్ చేయట్లేదు, పైరసీ చూడమని చెప్పట్లేదు. ఖచ్చితంగా సినిమా థియేటర్లోనే చూడాలి. మరి చూడాలంటే అందుబాటులో ఉండాలి కదా. ఈ టికెట్లు పుష్ప 2 పైన చర్చ నడుస్తూ ఉంది. ఖచ్చితంగా పుష్ప 2 రికార్డులన్నీ తిరగరాసే అవకాశం ఉంది. హిట్ టాక్ తెచ్చుకుంటే పుష్పరాజుని ఆపేవాళ్ళు ఎవరూ లేరు. హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ప్రతి వీడియోలోనే అదే చెప్తా ఉన్నాను. దసరా పండుగ వస్తే మనకి వినోదానికి సినిమా కావాలి, సంక్రాంతి పండుగ వస్తే మనకు వినోదానికి సినిమా కావాలి, క్రిస్మస్ వస్తే మనకు సినిమా వినోదం కావాలి. సో ఫ్యామిలీతో వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? పాప్కార్న్ పట్టుకుంటే 400, కూల్ డ్రింక్ పట్టుకుంటే 300. అవే షాక్ కొడతామంటే ఇప్పుడు టిక్కెట్ కూడా 1200, 1500, బ్లాక్లో 2000, 3000 ఇష్టానుసారం అమ్మేస్తూ ఉన్నారు పుష్ప 2 టికెట్లకు సంబంధించి. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ సినిమాకి ఇవ్వని విధంగా గతంలో కూడా పెంచారు. బాహుబలికి పెంచారు, త్రిబుల్-ఆర్కి పెంచారు, మనొచ్చిన దేవరాకి పెంచారు, వీరసింహారెడ్డికి పెంచారు, వాల్తేరు వీరకి పెంచారు. కానీ అంతకు మించి పుష్పకి 2కి టిక్కెట్ల రేట్లు పెంచేశారు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా ఒక్క బెనిఫిట్ షోలకే అఫీషియల్గా 800 అమ్మేస్తున్నారు జిఎస్టీ లేకుండానే. ఆల్రెడీ చాలామంది టికెట్లు కొనేసి ఉంటారు. ఈ వీడియో చూసే నాటికి సినిమా చూసేసి ఉంటారు. మరి హిట్ అయిందా మరొకట ఆల్రెడీ ఒక క్లారిటీ కూడా వచ్చేసి ఉంటుంది మీరు ఈ వీడియో చూసే నాటికి. బట్ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి. రేపు పుష్పాన్ని మించిన బడ్జెట్తోనూ 300 కోట్ల రూపాయలు తీసుకున్న రెమ్యునరేషన్ అల్లు అర్జున్ గారు అంటూ ఉన్నారు. మరి రికవర్ చేసుకోవాలంటే నిర్మాతలు మరి ఈయన టికెట్ల రేట్లు పెట్టాలి. నేనేది ఎక్కడో చోట ఒక అడ్డుకట్ట అనేది పడాలి, లేదంటే పరిమితం లేకుండా పోతుంది. హాలీవుడ్ సినిమాలు 1000 కోట్లతో తీస్తూ ఉంటారు, అక్కడ కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ ఉంది. బట్ మన ఇండియాలో రిలీజ్ అయితే అంత ధర అయితే ఉండదు. 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక్కొక్క సినిమాకి, అంతకుమించి కూడా పెడతారు. ఒక అవెంజర్స్ కావచ్చు, మార్వెల్ సినిమాలు కావచ్చు, DC సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా. బట్ మనకెందుకు పరిమితం లేకుండా పోతూ ఉంది? సామాన్యుడికి వినోదాన్ని ఎందుకు దూరం చేస్తూ ఉన్నారు? సామాన్యుడికి సినిమాని ఎందుకు దూరం చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ 2-3 రోజులని కలెక్షన్ని లాగేసుకోవాలి అన్న ప్రయత్నం. సినిమా హిట్ అయినా, ఫట్ అయినా, ఇంకోటైనా కలెక్షన్ని లాగేసుకోవాలి. సినిమా అనేది మంచి ఎక్స్పీరియన్స్, నేను కాదన్ను. ప్రేక్షకులకి తమ అభిమాన హీరోని అలా చూసుకోవడానికి నిర్మాతల బడ్జెట్ పెడతారు, పెట్టాలి కూడా. ఆ కంటికి ఇదిగా ఉంటేనే యాక్షన్ సన్నివేశాలు మరొకటో సినిమా హిట్ అవుతుంది. దాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ
మీరు అన్నీ పెంచేసుకుని దీన్ని ప్రేక్షకుల మీద వేయడం ఎంతవరకు సమంజసం అనే ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎలా ఉన్నాయంటే ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో టికెట్లు డిసెంబర్ 4వ తేదీనే అంటే ఈరోజే నైట్ నుంచే బెనిఫిట్ షోలు అవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. 800 రూపాయలు జిఎస్టీ లేకుండా, జిఎస్టీతో కలుపుకుంటే సింగిల్ స్క్రీన్లో 1121 రూపాయలు, మల్టీప్లెక్స్లో 1239 రూపాయలు ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు. వీటిని బ్లాక్ చేసి 2000కి, 3000కి, 4000కి, 5000కి అమ్మేసుకుంటూ ఉన్నారు. ఇది అభిమానాన్ని మరి దోచుకోవడం అనాలా, అభిమానాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం అనాలా, నాకు అర్థం కావట్లేదు, అస్సలు అర్థం కావట్లేదు. ప్రేక్షకులే మా దేవుళ్ళు, నా అభిమానులే మా దేవుళ్ళు అంటారు. మరి దేవుళ్ళను దోచుకోవడం తప్పు కదా, దేవుళ్ళను దోచుకోవడం తప్పు కదా. ఒక రేటు అందరికీ ఆమోదయోగ్యమైన రేటు ఉంటే ఓకే. గతంలో సినిమాలన్నీ కూడా మన కలికి కూడా ఒక వారం రోజుల దాకా ఏమో కొంత హైక్ ఇచ్చారు, 400, 450 ఆ లోపే ఉంది, ఒక వారం పాటు మాత్రమే. కానీ ఇక్కడ ఏకంగా దాదాపుగా 2 నుంచి 3 వారాల పాటు హైక్లు ఇచ్చేశారు పుష్ప 2 సినిమాకి. ఎందుకో తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం సినీ అభిమానులపైన మరి ప్రేక్షకులపైన కనికరం లేదేమో అనిపిస్తూ ఉంది. ఈ అంశంలో మాత్రం డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో 200 రూపాయలు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు 8వ తేదీ దాకా కూడా. అంటే రిలీజ్ తర్వాత 4-5 రోజుల దాకా కూడా ఫ్యామిలీతో సినిమా చూడడానికి లేదు. దీనివల్ల ఏమవుతుందంటే 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లో 354 రూపాయల టికెట్ ఉండబోతూ ఉంది, మల్టీప్లెక్స్లో 531 రూపాయలు దాకా టికెట్ ఉండబోతూ ఉంది. ఆ తర్వాత సెకండ్ వీక్లో సింగిల్ స్క్రీన్లో 105 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు. ఆ తర్వాత థర్డ్ వీక్ వచ్చేసరికి సింగిల్ స్క్రీన్లో 20 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్లో 50 రూపాయలు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. అంటే ఒక 2-3 వారాల తర్వాత కానీ ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడో సినిమాకి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. సినిమాని 4-5 రోజుల్లోనే చూద్దామని ఎవరైనా ఫ్యామిలీ ఒక సండేనో సాటర్డేనో వెళ్దామంటే పరిస్థితి ఎలా ఉందంటే 531 రూపాయలు ఉంది టికెట్. అంటే ఒక 15,000 రూపాయల జీతం వచ్చే ఒక మధ్యతరగతి వాడు తన భార్య పిల్లలతో సినిమాకి వెళ్ళాలంటే 531 రూపాయలు ఉంది. అంటే ఒక 4 టికెట్లు కొంటే సుమారుగా 2 నుంచి 2,200, 300. అవి కాక పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అని పిల్లలు అడుగుతారు కదా, దానికి ఒక 1000 ఎంతో ఖర్చు పెట్టాలి. అంటే తన శాలరీలో ఒక 20% ఒక్క సినిమాకే ఫ్యామిలీ వెళ్తే అయిపోతుంది. ఆ 20% ఉంటే ఒక బైక్ ఈఎంఐ వస్తుంది, ఒక టీవీ ఈఎంఐ వస్తుంది, ఒక ఫ్రిడ్జ్ ఈఎంఐ వస్తుంది, పిల్లలకి ఏదైనా మెడిసిన్స్ ఫీజులు కావాలంటే వస్తుంది. చాలామంది అంటూ ఉన్నారు, అలాంటప్పుడు ఎవరు చూడమన్నాడు సినిమా, మేము పెట్టాం 800 కాకపోతే 8,000 పెడతారు, వాళ్ళ ఇష్టం. ఆర్జీవీ లాంటి వాళ్ళు కూడా పోస్టులు పెడతా ఉన్నారు, సుబ్బారావు ఇడ్లీ అది ఇదని. ఆయన ఏంటంటే చలి కాచుకుంటూ ఉన్నారు, ఫ్యాన్ మార్ జరుగుతూ ఉంది కదా, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాపం, అది అర్థమవుతూ ఉంది. సో అది పక్కన పెడితే ఎవరు చూడమన్నారు? ఒకవేళ ఇంత రేట్లు పెడితే సినిమా చూడకపోతే ప్రేక్షకులకు రాకపోతే నిర్మాతలే కదా నష్టపోయేది. ఇలాంటి డైలాగులు కూడా మీ ఇష్టానుసారం రేట్లు పెంచేసి పెట్టేసి ఎవరు చూడమన్నారంటే వితండవాదం. ఇది వితండవాదం. నేను ముందాకే చెప్పా, సినిమాతో ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయి ఉన్నారు, అభిమాన హీరోతో కనెక్ట్ అయిపోయి ఉన్నారు. దేశాన్ని ఊపేస్తూ ఉంది పుష్ప 2 చూడాలని ఎవరైనా అనుకుంటారు కదా, ఆశ చూడాలని. ఆ ఆశ మీరు రేట్లు పెట్టి చంపేస్తూ ఉన్నారు. ఆ ఆశ ఏదైతే ఉందో దానికి ఏం చేస్తారు? ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లోడు ఉంటాడు, వాడి జేబులో డబ్బులు ఉండవు, నాకు ఇదిగో 2,000 కావాలి, నా అభిమాన హీరో సినిమా చూడాలి. ప్రతి హీరో గురించి మాట్లాడుతున్నాం, ఒక్క హీరో కాదు. మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ దయచేసి ఫీల్ అవ్వకండి. ప్రతి సినిమా గురించి, భవిష్యత్తులో వచ్చే సినిమాల గురించి కూడా ఏం చేస్తాడు? తల్లిదండ్రులను పీడిస్తాడు. వాళ్ళు పని చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు అయి ఉంటారు. ఎక్కడి నుంచి తెస్తారు 2,000, 3,000? సామాన్యుడు ఎలా వెళ్తాడు? ఇప్పుడు 10 రోజులు అయిపోయాక పరిస్థితి ఏమవుతుంది? ఇంకేముందిలే ఇన్ని రేట్లు, ఇప్పుడు రేట్లు తగ్గినా కూడా మనం ఓటీటీ వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం కదా అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక విధంగా ఇది కూడా నష్టమే కదా. సినిమా రన్ అనేది ఎక్కువ కాలం ఉంటే మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ రేట్లు అందుబాటులో ఉంటే వస్తారు, చూస్తారు. సామాన్య ప్రేక్షకులు 10 రోజుల తర్వాత ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, టాక్ ఏంటో హిట్టో ఇంకోటో తెలిసిపోతుంది కాబట్టి. సో మొత్తానికి ఏవైతే ఈ రేట్లు ఉన్నాయో వీటిపైన కొంచెం విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇది పుష్పతో ఆగదు కదా, పుష్ప 2తో ఆగదు కదా, భవిష్యత్తులో మరిన్ని పెద్ద సినిమాలు వస్తాయి కదా. ఇప్పుడు 800, 1,200 ఇలా చేశారు, రేపు 2,000, 3,000, 4,000 అంటే పరిస్థితి ఏంటి? సినిమా అనేది ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి. నిత్యావసరాలు ఆల్రెడీ రేట్లు పెరుగుతూ ఉన్నాయనుకోండి, అవి కూడా
అందుబాటులో ఉన్నట్లు అవి కూడా ధరలు, సినిమా అనేది కూడా వినోదం కూడా అందుబాటులో ఉండాలి. లేదు అంటే భవిష్యత్తులో ఇది సినిమా ఇండస్ట్రీకి కూడా మంచిది కాదేమో. సినిమా ఇండస్ట్రీకి కూడా సినిమా థియేటర్లకు ఇప్పటికే రావడం మానేశారు. ఏదో అభిమాన హీరోలు కాబట్టి పెద్ద పెద్ద హీరోలకు మాత్రమే వస్తూ ఉన్నారు. అది కూడా అభిమానం ఉంది కాబట్టి అది 800 అయినా సరే 1000 అయినా సరే ఎక్కడో చోట్ల తీసుకుని వచ్చి సినిమా చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ పుష్ప 2 టికెట్లు ఇక్కడ ఆంధ్ర తెలంగాణే కాదు, కర్ణాటకలో కూడా అలాగే ఉందంట పరిస్థితి, హిందీలో కూడా అలాగే ఉందంట పరిస్థితి. అంటే పుష్ప 2 పైన ఉన్న క్రేజ్ని, అల్లు అర్జున్ గారి పైన ఉన్న అభిమానాన్ని ఈ విధంగా క్యాష్ చేసుకుంటా ఉన్నారా అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు చూడొద్దు, చూడకపోతే నష్టమే లేదు అని వితండవాదం చేసే మహానుభావులు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశం పైన, టికెట్ల రేట్ల పైన, రెమ్యునేషన్ల పైన, ఈ అభిమానుల్ని దోచుకునే అంశం పైన ఖచ్చితంగా చర్చ జరగాలి. మన ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు. ఇప్పుడు ఆ అంశాన్ని కూడా కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు తెరపైకి. ఇప్పుడేమో రేట్లు పెంచితేనే ఉన్నా అయ్యో బాబోయ్ అని చెప్పేసి గోల్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత పని చేశారు కదా, మంచి పని, మరి అప్పుడు ఆయన ఎందుకు అప్రిషియేట్ చేయలేదు? ఇప్పుడు ఇదే హీరోలు, ఇదే అభిమానులకు సంబంధించిన కొంతమంది హీరోల అభిమానులు మా హీరో గారి సినిమా వస్తూ ఉంటే టికెట్ రేట్లు తగ్గిస్తారా అని అప్పట్లో విమర్శలు చేశారు అని. అప్పట్లో ఆయన కొంతమంది హీరోలను టార్గెట్ చేసుకుని టికెట్లు తగ్గించారు. అది కూడా ఎంత? 10 రూపాయలు, 20 రూపాయలు. అది అన్యాయమే. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు టికెట్ పెట్టడం అన్యాయమే. 1000, 2000, 3000 టికెట్లు పెట్టడం కూడా అన్యాయమే. మరి న్యాయం ఏంటయ్యా అంటే అటు నిర్మాతలు నష్టపోకుండా, ఇటు సామాన్య ప్రేక్షకుడు అభిమానులు నష్టపోకుండా వాళ్ళకు అందుబాటులో ఉండాలి. అంతేగాని 10 రూపాయలకి, 20 రూపాయలకి అమ్మమని కాదు, అలా అని 1000 రూపాయలు, 2000 రూపాయలకి అమ్మమని కాదు. మధ్యస్థ మార్గంగా ఉండాలి. మధ్యస్థ మార్గంగా అటు నిర్మాత, ఇటు అభిమాని, సినిమా ప్రేక్షకుడు వీళ్ళందరికీ మధ్యస్థ మార్గంగా ఉండే రేట్లని ఖచ్చితంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. నాకు ఆశ్చర్యకరం ఏంటంటే కోర్టులు కూడా ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. కోర్టులకు వెళితే కొంతమంది ఆలోచించలేదు. కోర్టులు కూడా ఈ టైంలో జోక్యం చేసుకోలేమనేసి, అరే 1000 రూపాయలు, 2000 టికెట్ అయింది, సామాన్యుడు ఎలా చూస్తాడు అని కోర్టు కూడా ఎందుకు ఆలోచించలేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నేను పుష్ప 2 గురించి మాట్లాడుతున్నాను అనుకోబాకండి. భవిష్యత్తులో ఏ హీరో అయినా సరే ఇంతకు మించి టికెట్ రేట్లు పెంచితే ఖచ్చితంగా నేను వాయిస్ వినిపించి తీరుతాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. చూద్దాం. ప్రభుత్వాలే అలా ఉన్నప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కోర్టులు కూడా కలగజేసుకోలేమన్నప్పుడు సామాన్య సినిమా ప్రేక్షకుడు ఎవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోలేరు. మా గొంతు చించుకోవడం తప్ప. ఈ వీడియో పైన పుష్ప 2 టికెట్ల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.